అందరికీ శనార్థులు ఉండాల మళ్ళా మీ దీవెనార్థులు. ముఖ్యమైన ముచ్చట్లు షాన్ ఉన్నాయి గాని ముందుగా నెత్తి గీతలు చూడుర్రి. పక్కా గెలుపు మనదే అంటున్న కేసీఆర్, చూడాలే మళ్ళా ముంగల ముంగల అసలైన జోర్. బాలయ్యను బదలాం చేస్తున్న జగన్, బాలయ్య అభిమానులయ్యిండ్రు పరేషాన్. గుల్లబాట పట్టిన కవితక్క, పాదయాత్ర ఎత్తదంట వైఎస్ఆర్ రాజన్న లెక్క. అందరు చదువుకోవాలంట పక్క, చదువు చెప్పింది కలెక్టరు టీచర్ అమ్మ లెక్క. ఇగో ఒక పెద్ద మనిషి ఉంటాడబ్బా, ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళాడు కానీ ఇంట్లో మొత్తం పెద్ద మనిషి చెప్పినట్టే వింటారు. ఎప్పుడు ఏం పని చేయాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలని కూర్చున్న తన ఆర్డర్లు వేస్తారు. మరి పెద్ద మనిషి ఎవరో ఎరికే కదా. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల పూట పెద్ద మనిషి ప్లానింగ్ ఎట్లుండదంటే ఆయోగ్య ఇట్లున్నది వయా. చూస్తున్నారు కదా, గణపతి పూజ ఒడిచినాక పంతులు కాలు మొక్కినట్టు వరుస పెట్టి అందరూ కారు పార్టీ పెద్ద కేసీఆర్ సారు కాలు మొక్కబట్టి గిట్ల కేసీఆర్ సారు దీవెనలు తీసుకొని జూబ్లీ హిల్స్ లో ఎట్లా గెలవాలని గిట్ల దీనంగా ఆలోచన చేసిండ్రు. కారు పార్టీల ముఖ్యమైన లీడర్లను గిట్ల ఒక దగ్గర కూర్చునబెట్టి జూబ్లీ హిల్స్ లో జోర్ల ప్రచారం చేయాలి, అస్సలు తగ్గొద్దు, అక్కడికొస్తే ప్రచారంకు నేను సైతం వస్తా అని చెప్పి హిమ్మత్ ఇచ్చిండు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ఎట్లయినా మనదే ఊపు ఉండాలి అని అన్నాడులో ఈ మాటతోని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతమ్మ మస్తు ఖుషి అయ్యింది. చూడాలి, కేసీఆర్ సారు పెద్ద ప్లానింగ్ చేస్తున్నాడు కానీ అటు పువ్వు పార్టీ చెయ్యి పార్టీ కూడా బాగానే తమ్లాడుతున్నాయి ఎట్లయినా గెలవాలని. మరి ఆఖరికి ఏమవుతుందో ఏమో. మన తెలంగాణలో లీడర్ల కొట్లాట నడుస్తుంటే ఆంధ్రాలో మటుకు నకిలీ మద్యం మీద, విశాఖపట్నం డేటా సెంటర్ మీద లొల్లి నడుస్తుందిలా. ఏ రాష్ట్రంలో ఏమైనా ఊక మమ్మల్ని అంటున్నారని గీయాల ఫ్యాన్ పార్టీ పెద్ద జగన్నాల్ సారు మైక్లో ముందరికి వచ్చిండు. మరి ఏమేం రాసుకొచ్చిండు, ఏమేమి అంటుండో ఇందాం పాండ్రి. సినిమా కథలు రాసే అన్నలు ముందుగల ముఖ్యమైన ముచ్చట చెప్పినట్టు గియాల మాజీ సీఎం జగన్నాల్ సారు 3 ముఖ్యమైన ముచ్చట్లు చెప్పిండు. మరి గవేంటివో ఇనుండ్రి. ప్రధానంగా 3 స్టోరీసు, 4వ స్టోరీ చిన్నదైనా కూడా ఒక అగ్రికల్చర్ సెక్టర్. ఈ స్టోరీస్ కవర్ చేస్తాం. ఇందులో మొదటి స్టోరీ నకిలీ మద్యం మీద, నకిలీ మద్యానికి సంబంధించిన కేసు, దానికి సంబంధించిన రకరకాల డ్రామాలు మనం అంతా చూస్తూ ఉన్నాం. ఆ డ్రామాలకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం. రెండవది విశాఖపట్నంలో డేటా సెంటర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న గిమిక్లు, డ్రామాలు, వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి ఆ సబ్జెక్ట్ మీద. మూడోది ఉద్యోగులకు ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు, ఏ రకంగా ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తూ ఉన్నాడు అనే సబ్జెక్టు మీద చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న తీరును, ఆయన చేస్తూ ఉన్న అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. ముందుగల్లనే రాసుకొని వచ్చినట్టున్నాడు కదా, ఇక ఇంకెందుకు ఆలస్యం, షురూజై సారు షురూజై. ఇంత ఆర్గనైజ్డ్గా, మెటిక్యులస్గా, ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తిన్నాడు కాదనుకో,
వాళ్ళిద్దరికి మాత్రమే సొంతం. దీని నుంచి డైవర్ట్ చేయడానికి 2 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళే అధికారంలో ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాలను డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి బయటపడడంతో టాపిక్ డైవర్ట్ చేసేదానికి ఏమంటారు? చంద్రబాబు చేస్తూ ఉన్న కుట్రలు ఎన్ని? అందుకంటే అలవాటైన పద్ధతే ఇది. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా తిరిగి చూస్తే చేసేది ఆయనే, మళ్ళీ నెపాన్ని నెట్టేది వేరే వారి మీద నెట్టేది ఆయనే. ఇంత పకడ్బందీగా చేస్తూ ఉన్నారు ఆయనకి సంబంధించి. ఇదక్కడ లభ్యమైన స్పిరిట్. ఇంకా ముందు అమ్మ ఏకంగా బాటిళ్ళు చూడండి, బాటిళ్ళు, స్టాంపులు, దాన్ని ఏమంటారు, లేబుళ్ళు అన్నీ నీట్గా పెట్టడం, దాన్ని నీట్గా మళ్ళీ ప్యాక్ చేయడం, ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళీ కింగ్ఫిషర్ చూడు, బాటిల్ అన్నీ కూడా మళ్ళీ బ్యాగ్స్ కూడా, ఇవన్నీ రకరకాల బ్రాండ్స్. ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో ఆడ బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయో ఫోటో కూడా కనపడింది ఒకటి. వారెవా ఏమన్నా చెప్పినవా సారు? గతంలా ఫ్యాన్ పార్టీ సర్కార్లా అంత చక్కగా నడిచినట్టు గిప్పుడేదో మొత్తం ఆగమైనట్టు భలే చెప్తున్నావు సారు. అయినా చిన్న సినిమోళ్ళు నకిలీ మందు అమ్మితే మీదున్న సీఎం చంద్రాల్ సార్కు, మంత్రి లోకేష్ సార్కు ఏమెరక గాలే దగ్గరుండి నకిలీ మందు తయారు చేస్తున్నట్టు చెప్తున్నావు కదా. గీ ముచ్చట అయిపోయినాక మొన్నొచ్చిన గూగుల్ డేటా మీద గిట్ల గులిగిండు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన ఆ రోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. ఇదెక్కడిచ్చెంత్రము? జగనాల్ సార్ ముచ్చట ఇట్లుంటే సీఎం చంద్రాల్ సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇంత కట్టబడ్డది ఉత్తకతనే అయ్యే కదా. అయినా ఏమన్నా చెప్పిండ్రా సారు? ఆయన తగ్గిప్పుడు కూటమి సర్కారు చేస్తున్న అన్ని పనులు మాయే కాపీగొట్టిండ్రనలేవు. ఏందో ఏమో గాని మొన్న బాలయ్య బాబు అసెంబ్లీలా జగనాల్ సార్ నడుచుకుంటే గియాల బాలయ్య బాబు నడుచుకున్నాడు. బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి? ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీకి అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. ఇన్నరు కదా, అయినా చాలా మంది జగనాల్ బాలయ్య బాబు అభిమాని అని అంటారు. మరి అసొంటిది బాలయ్య బాబును గింత పెద్ద మాట అండు ఏం లెక్క సారు? మంత్రులు పైసలు పంచుకుంటుర్రు, రోడ్ల మీద రౌడీలు గన్నులు పట్టుకొని తిరుగుతుర్రు, రాష్ట్రంలో పబ్లిక్ ఓ దిక్కు ఆగం అవుతుర్రు. అస్సలు మీది కాంగ్రెస్ సర్కారా లేకుంటే సర్కసా అని చెయ్యి పార్టీ మీద మస్తు గరవెండులా కేటీఆర్ సారు. నిధిరాల సంది ఒక లెక్క, గిప్పటి సంది ఒక లెక్క. కారు పార్టీ అంటే ఏందో చూపిస్తాం, మీ అంతు తెలుతామని జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చిడు కారు పార్టీ లీడర్ కేటీఆర్ సారు. హాగో సినిమాల కంటే ఎక్కువ వార్నింగ్ ఇవ్వబట్టే కదా కేటీఆర్ సారు. ఏం జరిగిందో చెప్పాలి, తుపాకీ తెచ్చిందేవడో చెప్పాలి, తెచ్చిన తుపాకీ రాముడేవాడు, రోహిన్ రెడ్డా, సుమంత తెలవాలి, ఇచ్చినోడేవాడు అది కూడా తెలవాలి. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఇవన్నీ విషయాలు పారదర్శకంగా ప్రజలకు చెప్పాలి. మీరు కనుక దాచే ప్రయత్నం చేస్తే మా గవర్నమెంట్ 2 ఏళ్లలో వస్తుంది, ప్రతిదాన్ని తవ్వి తీస్తాం. మేము కూడా ఖచ్చితంగా ప్రతిదానికి మిమ్మల్ని ఎవరెవరైతే అధికారులు రిటైర్మెంట్ అయినా తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ బాధ్యత వహించే విధంగా చేసే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. ఈ విషయం మర్చిపోవద్దు, దయచేసి అరాచకత్వానికి అండగా నిలవద్దు. అధికారులకు కూడా చెప్తూ తప్పకుండా అన్ని విషయాలు ప్రజాక్షేత్రంలో మీడియా కూడా ఎప్పటికప్పుడు బయట పెట్టాలని, ఈ అరాచక పర్వానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా మిమ్మల్ని మీడియాను కూడా సహకరించాలని కోరు. గిట్లా వార్నింగ్ ఇచ్చినాక మంత్రుల నడుమ పంపకాలు నడుస్తున్నాయి. ఇదేమి ఇందిరమ్మ సర్కార్ అని మైకుల ముంగల గట్టి అడిగిండు. ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు.
చివరికి ఐఏఎస్ అధికారులు ఉద్యోగం కూడా చేసుకోలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మాఫియా రాజ్యం. వీళ్ళు నడుపుతున్నది సర్కార్ కాదు, సర్కసు. ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం. 4 పాదాలతో అరాచకత్వం, అవినీతి విశృంఖలంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. ఎంత విచిత్రం అంటే ఓపెన్గా చెప్తుంది మంత్రి గారి కుమార్తె, ఎవరో ఆషామాషి వ్యక్తి కాదు, మంత్రి గారి కుమార్తె స్వయంగా. మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని రేవంత్ రెడ్డి పంపిండు, మా ఇంట్లో ఉన్న మా ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎట్లా చేస్తారు నేను చూస్తా అని చెప్పి వారు ఆనాడు ఓపెన్గా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను చూస్తానని చెప్పి మంత్రి గారి కుమార్తె హుంకరిస్తే, మంత్రి గారు ఆ ఓఎస్డీ గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి, దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు. అగో చెయ్యిపాటి సర్కారును గంత మాట అంటే ఏం సారు నాకు అర్థం కాదు. పాపం చెయ్యిపాటి లీడర్లు పీరుగారా గిట్లా చెయ్యిపాటికి ఎక్కిరించినాక పోలీసులు ఏం చేస్తాండ్రు, ఇక చెయ్యిపాటికి వత్తాసు వలుకుతురని అనరాని మాటలు అన్నాడు. పోలీసోడు చెప్పినా, మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం, పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం, అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం. మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు? మంత్రి గారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు, మంత్రి గారు స్వయంగా నిందితుడిని కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే యంత్రాంగం నేను అడుగుతున్నా. పెద్ద డైలాగులు కొట్టిండు కదా శివధర్ రెడ్డి రాగానే డీజీపీ, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాకీ బుక్. ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్? కాకెత్తుకపోయిందా? కాకీ బుక్ను కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయినాయి మీ పోలీసు యొక్క దమ్ములు, మీ పోలీసు యొక్క తెలివితేటలు, చాతుర్యాలు ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో 20 రోజులు జైల్లో పెట్టిన పోలీసులు, సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో? అధికారులు ఈ రకంగా తొత్తులుగా పనిచేస్తారా ముఖ్యమంత్రికి? శివధర్ రెడ్డి గారు మీకు కొంత నిజాయితీ గల అధికారాన్ని పేరుంది, ప్రూవ్ చేసుకోండి, చేతనైతే ప్రూవ్ చేసుకోండి. ఎస్, తుపాకీతో బెదిరించిన మాట వాస్తవం అని మంత్రి కుమార్తె చెప్తుంది. మీ పోలీస్ రిపోర్ట్ కూడా చెప్తుంది బెదిరించింది ఓఎస్డీ అని మీరు అంటున్నారు. కాదు, బెదిరించింది ముఖ్యమంత్రి ఇచ్చిన తుపాకీతో ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిన్ రెడ్డి బెదిరించిండని మంత్రి గారి కుమార్తె చెప్తుంది. ఎస్, ఎంక్వైరీ చేయండి. ఇద్దరిని ఎవరిని లోపలేస్తారా వేయండి? రోహిన్ రెడ్డిని వేస్తారా, సుమంత్ని వేస్తారా, ఎవరిని వేస్తారా వేయండి. పోలీసు యొక్క నిజాయితీని రుజువు చేసుకోండి. మీరు కూర్చొని వాటాలు పంచుకుంటే సరిపోతుందా? మీరు కూర్చొని సెటిల్మెంట్లు చేసుకొని ఈయనకు షాల్వా కప్పి ఆయనకు స్వీట్ తినిపించుకొని ఏదో దీపావళికి ఒకరింటికి ఒకటి పోయినట్టు ఇద్దరు కలిసి నిన్న మొన్ననేమో ఇష్టం వచ్చినట్టు తుపాకీతో బెదిరించి, మరి ఆ దీపావళి తుపాక నిజం తుపాక కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా, ఇంత కిరాతకంగా ప్రభుత్వంలో ఉండే పెద్దలు వాటాల కోసం ఇంత దిగజారి రాజకీయాలు చేస్తూ ఇంకా ఎంత ఘోరం అండి, నాకు అర్థం కాదు. అగో గిదెక్కడి కథ? నడుమ పోలీసులు ఏం చేసిర్రు? సర్కారు ఏం సైరం చేస్తే గదే చేస్తారు. ఇక పోలీసుల మీద గిట్ల పొగలు కక్కినాక మంత్రుల నడుమ, ముఖ్యమంత్రి నడుమ కమిషన్ల కయ్యం నడుస్తున్నది కదా. ఇక మీ సర్కారు సంసారమే అని బగ్గనగరమైండోళ్ళ కేటీఆర్ సారు. చిరేవులలో 35 ఎకరాలకు పంచాయతీ అట్టది, అసలు పంచాయతీ. ముఖ్యమంత్రి గారి తమ్ముడు 20 ఎకరాలు తీసుకున్నాడట, ముంగట 15 ఎకరాలు కొండా సురేఖ గారి ఫ్యామిలీ తీసుకున్నదట. మొత్తం నాకు కావాలని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. అందులోకెళ్ళి ఎండోమెంట్ ల్యాండ్కి వెళ్ళి రోడీ అన్నట్టు. దాని గురించి జపాన్కి వెళ్ళి ఆయన ఫోన్లు, వీళ్ళు ఇక్కడ లొల్లి రోడ్ల మీద. ఇక అట్లాంటి వ్యవహారం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఇవన్నీ బయట పెడతాం, ఏది కూడా వదిలిపెట్టం. ముఖ్యమంత్రి గారు ఎంత గింజుకున్నా, ఎంత అరిచినా ఇంకా మాకు చాలా విషయాలు తెలుసు. ముద్దుగున్నది కదా సారు. కమిషన్ల ముచ్చట ఇంటే లీడర్లు అయితే చాలు కోట్ల రూపాయలు దంచుకోవచ్చు అనిపిస్తున్నదిలే. అయినాక అవన్నీ మనసొంటి బీదోళ్లకు ఏడ సెట్ అవుతాయి. కానీ చెయ్యిపాటి సర్కార్లా ఏం నడుస్తుందో కార్పాటి కేటీఆర్ సార్కు మొత్తం ఎరకైతుందంట. ముఖ్యమంత్రి గారు ఎంత గింజుకున్నా, ఎంత అరిచినా ఇంకా మాకు చాలా విషయాలు తెలుసు. ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నా మీడియా ద్వారా, నువ్వు శంకరా హిల్స్లో ఏం చేస్తున్నావో తెలుసు, నువ్వు సర్వే నెంబర్ 83లో ఏం చేయబోతున్నావో తెలుసు, మాకు అంతా సమాచారం ఉంది. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావో చిత్రగుప్తుడు రాసుకున్నట్టు చిట్టా రాసుకుంటున్నాం. శిశుపాలుడు తప్పులు కదా లెక్కబెట్టి ప్రజలు ఎప్పుడైతే శిరచ్ఛేదం చేసినారో ఆనాడు శ్రీకృష్ణుడు, ఆ టైపులో మీకు కూడా తప్పదు. తప్పులు ఏవైతే చేస్తున్నారో అన్ని ప్రజలు లెక్క కడుతున్నారు, ప్రజలే మీకు శిక్ష వేస్తారు. మాకు అన్నీ కూడా సమాచారం అందుతూ ఉంది ఎప్పటికప్పుడు. మేము అధికారులకు కూడా మళ్ళొకసారి చివరిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ అరాచకంలో మీరు పాలు పంచుకోకండి. ఇక్కడ జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి, ఆయన కొడుకు, ఈయన అల్లుడు, వాళ్ళ బాధల మీరు పోయి మీరు అనవసరంగా మీరు బలిపశువులు కాకండి. రోహిన్ రెడ్డి సుమంత్ పంచాయతీలో
పారిశ్రామికవేత్తలు ఎవరైతే నలిగిపోతున్నారో పారిశ్రామికవేత్తలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే మీరు కూడా తప్పకుండా మాట్లాడాలి, మీరు కూడా బయటికి రావాలి. అందుకే అయినా ఇవన్నీ ముచ్చట్లు కేటీఆర్ సార్కి ఎట్లా ఎరికైతున్నాయి అబ్బా? ఇంత అందరం వేసుకొని చూస్తాండి అయ్యింది. కారు పార్టీ పెద్ద కేసీఆర్ సారు ఏదన్నా కొత్త పని సురి చేస్తే ఏం చేస్తాడు? ముందుగాల పెద్ద పెద్ద యాగాలు, వారం దినాలు, పూజలు, ఓ పెద్ద కథనే ఉంటుంది. ఇప్పుడు కవితక్క కూడా గదే తొవ్వల పోతుందిలా. మొన్న తిరుపతి పోతే గియ్యాల మన యాదగిరి గుట్టకు పోయిందట. ఒక సినిమాలా మోహన్ బాబు సారు నా రూటే సపరేట్ అన్నట్టు కవితక్క కూడా నా రూటే సపరేట్ అంటున్నది. 25 తారీఖు సంది పాదయాత్ర షురూ చేస్తున్నది కదా, గా పాదయాత్ర ఎట్లయినా సక్సెస్ కావాలి. నా పాదయాత్రకు పబ్లిక్ బాగా రావాలి. గియాల యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బాట పట్టింది. గా నరసింహస్వామిని మొక్కినాక అన్ని జిల్లాలలో అడుగు పెడుతున్నా అని అవాజిచ్చింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఇవాళ తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ప్రత్యేకించి మొన్న తిరుమలకు వెళ్ళి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి వరుసగా ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళి తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఏదైతే ఈ నెల 25వ తారీఖున చేపడతా ఉన్నామో ఆ కార్యక్రమం మరి ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలని, ప్రజల వద్దకు మేము వెళ్ళేటటువంటి క్రమంలో ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మా జాగృతి నాయకులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఒక విశ్వాసంతోని, ఒక ఆలోచనతోని మరి దైవ దర్శనాలన్నీ చేసుకుంటూ ఉన్నాము. మరి 25వ తారీఖు నాడు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మా నిజామాబాద్ జిల్లా నుంచి, మా సొంత ఊరు నుండి ప్రారంభించి 33 జిల్లాలు కూడా 4 నెలల పాటు కంటిన్యూస్గా మేము మరి పర్యటన చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 2 రోజులు ఉండి అక్కడ ఉండేటటువంటి మేధావులను, విద్యావంతులను, అదేవిధంగా రైతులను, రైతు కూలీలను, విద్యార్థులను, ప్రతి ఒక్కరిని, అందరికన్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలను, మా యువకులను అందరినీ కూడా కలిసి మరి ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి సమస్యలేంటి, వాటి పరిష్కారానికి ఏ దిశగా మనం ప్రయత్నం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి అదేవిధంగా ప్రతిపక్షాలు ఈ వైఖరి ఎట్లా ఉంది, ఇంకా ఎట్లా ఉండాలి, ఇటువంటి అన్ని అంశాలు కూడా కూలంకుషంగా చర్చించడానికి జాగృతి జనం బాట ఒక వేదిక అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఇన్నరు కదా సొంతూరుకెళ్లి పాదయాత్ర షురూ చేస్తా అని అనవట్టే. అటెన్క మా బాపు కేసీఆర్ యాదగిరి గుట్టను మస్తు అభివృద్ధి చేసిండని మనసులున్న మాట బయట పెట్టింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో దైవం యొక్క ఆశీర్వాదం ఉండాలని, ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాకముందు మన గుట్ట చాలా విస్మరణకు గురైంది. మన గుట్టకు తెలంగాణ వచ్చినాక గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మంచి ఆదరణ వచ్చింది, చక్కగా పునర్నిర్మించుకున్నాం. మరి ఈ గుట్ట యొక్క ప్రాశస్త్యాన్ని, దీని యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఇప్పుడు ఉండేటటువంటి పాలకులు కూడా ప్రయత్నం చేయాలి. మేము అక్కడ వస్తూ ఉంటే చూసినాం, రకరకాల విచిత్రమైన హోర్డింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు గుట్ట మీద పెడుతున్నారు. అటువంటి కాకుండా తిరుమలలో ఏ విధంగా అయితే కేవలం స్వామివారి కార్యక్రమాలు వస్తాయో, స్వామివారి ఫోటోలు పెడతారో అటువంటి పెడితే భక్తులందరికీ బాగుంటుంది. కేసీఆర్ సార్ను యాద్ చేసుకుంటూ ముద్దుగానే ఉన్నది గాని పాదయాత్రలా కేసీఆర్ ఫోటో పెట్టం, ఇంకొకసారి కారు బాట వట్టమని అన్నది. చూడాలి మళ్ళా కవితక్క పాదయాత్ర ఎట్లా నడుస్తున్నదో, పబ్లిక్కు ఎట్లా మద్దతు తెలుపుతారో. ఇగో సర్కార్ బల్లే పిల్లగండ్లు సరిగ్గా చదువుతున్నారా, గల్ల ఆరోగ్యం మంచిగా ఉండదా లేదా అడిగి దిక్కే ఉండరులా. అమ్మాయిలేమో పొద్దుగాల కైకిలు పోతే పొద్దు మీకు వస్తారు. ఇక గాయాళ్ళకు పిల్లలకు ఏం చదువుతున్నారో గళ్ళకు సమస్యే కాదు. ఏమన్నా చెప్దామంటే కిళ్ళకి చదువు రాకపోయి. అందుకే కరీంనగర్ కలెక్టర్ మేడం సర్కార్ బల్లబాట పట్టింది. అగో గిదెక్కడి కథ, మేడమేమో మంచిగా కింద కూర్చున్నది, పిల్లలేమో చదువు చెప్తున్నారు. పిల్లలు చదువు చెప్తుంటే మరి మేడం ఏం చేస్తున్నది? గీ మేడం జీతం ఎట్లయినా కట్ చేయాలి అని అనిపిస్తున్నదిలే. గట్ల అనుకుంటే గలత్ల పడ్డట్టేనోళ్ళ. మేడము కరీంనగర్ కలెక్టరు. గీ నడమ సర్కార్ బడ్లల్లా చదువు ఎట్లా చెప్తున్నారు, గడ బువ్వ ఎట్లా పెడుతున్నారు అని చెప్పి కరీంనగర్ మొత్తం గిట్లనే చెకింగ్ చేస్తున్నది మళ్ళా మేడం.
ఇట్లా పిల్లలు చదువు చెప్తుంటే ఇనుడే కాదుల్లో మేడం గుట్ట పిల్లలకు ఎట్లా రాయాలి ఎట్లా చదవాలి అని చెప్పి మొత్తం నేర్పించింది మళ్ళా. చూసిండ్రు కదా సర్కారు బడిలో అడుగు పెట్టంగానే కలెక్టర్ అమ్మ టీచర్ అమ్మ అయ్యింది. గిట్లా ఉట్టి పాఠాలు చెప్పుడే కాదుల్లో చదువుకునే పిల్లల సరిత గిట్లా కూర్చొని తిన్నది. గిట్ల పిల్లలతోని బువ్వ తిన్నాక ముచ్చట పెట్టినాక పిల్లలకు ఏమేం తక్లీఫ్ ఉన్నది ఏమేం సంగతి అన్ని సవలతులు కల్పియాలని చెప్పి ఆర్డర్ వేసింది. మళ్ళా జిల్లాకు పెద్ద కలెక్టరే కదా, మరి కలెక్టర్ మేడమే గిట్ల పిల్లల దగ్గరకు వచ్చి అన్ని సవలతులు ఉన్నాయా లేవా అని అరుచుకునేసరికి పిల్లల అయ్యవ్వలు మస్తు ఖుషి అవుతున్నారు. ఇప్పుడు కలెక్టర్ అమ్మ వీడియో కరీంనగర్ సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్నది. మళ్ళా అరెరే నా తెలివి పాడుగాను ఏదేదో సోచాయించుకుంటా అస్సలు ముచ్చటనే మర్చుతుంది. నన్ను మా సారు ఎంత తిడతాడో ఏందో, జరా ముచ్చట కూడా చూడుండులా. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మొత్తం మీద మస్తు భయపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోని సూది కూర్చున్నట్టు అయ్యిందో ఏమో గాని గీయాల పోచారం శ్రీనివాస్ సార్ అయితే మనసులున్న మాట బయట పెట్టిండు. ఇక అదేందో మీరే ఈనుండ్రి. అంటే నరకయాత్ర చూస్తున్నాయి. ఆనాడు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కామాట అడిగి నేను ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు కూడా అడిగినవి కూడా ఇస్తున్నాడు. ఇది కొంతమందికి రాజకీయం గిట్టలేదు. మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం నేను తీసుకున్న నిర్ణయాలు నా స్వంతం కోసం అనుకుంటే చెప్పు తీసుకొట్టండి. నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితంలో చెయ్యనండి. అగో ఇన్నారు కదా, చెయ్యి పార్టీ ముఖ్యమంత్రిని నేను ఊకనే గెలవలే, ఆ నియోజకవర్గం అభివృద్ధి కోసమే కలిసిన. ఇక గట్ల కాకుండా సొంత ఆస్తుల కోసమో లేకుంటే 2 బంగ్లాల మీద బంగ్లాలు కట్టనీకనో కాదు. ఇక గట్ల కలిసి ఉంటే నా షొప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా అనబట్టే గిట్లున్నది. మళ్ళా పోచారం శ్రీనివాస్ సారం ముచ్చట. ముఖ్యమంత్రి గారితో కలిసి వారి యొక్క మద్దతును కోరినటువంటి అందరూ ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పు అని చెప్పండి. నేను పక్క తప్పుతుంది. ఈరోజు ఏదైనా భూముల కిరికిరి ఉండి మాఫియా గ్యాంగబడి ఉండి నాకు సహకారం అవసరం ఉందా? ఏది లేదు. భూముల పంచాయతీ లేదు, మాఫియా గ్యాంగు లేదు, నా స్వార్థం లేదు, నాకు వ్యాపారం లేదు. నాకు ఉందే ఒకటి ప్రజాసేవ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి. రాజకీయంగా ప్రత్యర్థులు అనేది ఉంటుంది, ప్రతి పార్టీకి ప్రతి వ్యక్తికి ఉంటారు. ముందాతంతో ఉండాలి. ఇగో శివశిరి కదా ఎట్లున్నాయి మన ఖతర్నాక్ వార్తలు, ఖతర్నాక్ ఉన్నాయి కదా. చూస్తూనే ఉండుర్రి మన ప్రైమ్ 9 టీవీ. మళ్ళా రేపు కలుసుకుందాం.